నేనైతే పోయి కొట్టాను. అది నా మీద రివర్స్ అయింది. అండ్ చూడండి ఈడన్నాడు నువ్వు పక్కగా తప్పుకో నేను చూసుకుంటా అదిగోండి చూడండి. వావ్ గైస్ ఇది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. సో దీన్ని ఏ బాయ్ థ్యాంక్ యూ. ఇక్కడే కట్టుకుందాం అనుకున్న లోపే ఈ చిన్న చిన్న ఈగలు వచ్చి నన్ను చంపేస్తున్నాయిరా. అయ్యా చంపేసి నన్ను మళ్ళా. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మరోసారి మనమైతే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్ అయితే ప్లే చేయబోతున్నాం. సో ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను అనేది కదా మీ క్వశ్చన్. సో ఈ రోజు అయితే నేను నా బేస్ని లెంకుకుంటున్నాను. ఎక్కడ లెంకోవాలి అని చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను. సో ఫైనల్గా దీంట్లో అయితే లెంకుకున్నాను. వీడియోలో ఎండ్ వరకు ఉండండి మీకే అర్థమవుతుంది. సో ఏంటంటే నేను చాలా లొకేషన్స్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇక్కడ మనకి లెవెల్ అప్ అయింది కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే అన్లాక్ చేసుకుంటున్నాను. అండ్ వీటిని క్రియేట్ అనేది మనం తర్వాత నెమ్మదిగా కూడా చేసుకోవచ్చు. సో ఈ పెద్ద డైనోసార్ అనేది ఇక్కడికైతే వచ్చేసింది నా బేస్కి. అండ్ ఇక్కడ నాకు చాలా డిస్టర్బ్గా ఉంది. సో ఈ అన్నిటిని రిమూవ్ చేసి అంటే అన్ని సామాన్లు కట్టుకొని నేనైతే వేరే లొకేషన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేసిన. బికాజ్ మనకి ఇక్కడ పెద్దది ఎప్పటి నుంచో తిరుగుతుంది, నాకు చాలా ఇరిటేట్గా ఉంది. సో నేనైతే మంచి బేస్ అనేది లెంకోవాలి. ఎందుకంటే అక్కడ ఏ డైనోసార్ ఏ పక్షులు అవన్నీ ఏవి రాకూడదు. సో అలా అనేసి నేను మంచిది లెంకోవాలి. చూడండి ఎంత పెద్ద ఇదో, నాకు పెద్ద కోపం వచ్చింది దీని మీద. బట్ నేను దీన్ని చంపలేను కదా, ఎందుకంటే దీన్ని చంపేంత స్థాయికి ఎదగలేను. ఇది ఒక్క తన్నుడు అంటే అది ఎటో పడతాను నేనైతే. సో ఫైనల్గా నేను అటు ఇటు అంటే తిరగడం మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే చేశాను. బికాస్ మనకి మ్యాప్ ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి తెలుస్తుంది ఏ ప్లేస్ కరెక్టో ఏదో కాదు అనేసి. సో నేనైతే ఇట్లా ముందుకైతే వెళ్ళడానికి ట్రై చేసిన. అండ్ మనం వెపన్స్ వన్స్ తయారు చేసుకున్న తర్వాత అయితే మనం అన్నీ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే నేను చంపాను, ఎందుకంటే మనకి మీట్ కూడా కావాలి కాబట్టి. సో దీన్ని ఇక్కడ చంపాను, దీన్ని మనం పట్టుకోవచ్చు కూడా. సో దీన్ని అయితే ఫైనల్గా చంపేసి దీని దగ్గర నుంచి అయితే మీట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ పక్షి కనిపించింది ముందు, అక్కడ అదిగోండి వెళ్తుంది కదా. సో ఆ పక్షిని నేను అంటే దాని మీద ఎక్కి సవారీ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది సాధ్యం కాదు అనేసి నాకు కూడా తెలుసు. బట్ ట్రై చేయడంలో ఏమి ఇబ్బంది ఉందా అనేసి నేనైతే ట్రై చేసిన. ఇక్కడ విజిల్ వేసిన, బట్ ఇది నన్ను కొంచెం కూడా దేకలేదు. సో దీని రెక్కలను అయితే కాల్చేసాను నేను కార్కంతో. బట్ ఇది ఎగిరిపోయింది అండ్ మంట కూడా ఆరిపోయింది. సో దాన్ని ఇడిసబెట్టి మనం అయితే మన మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడదాం. అండ్ ఇక్కడ నా ఐటమ్ అంటే బ్యాగ్ అనేది ఫుల్ అయిపోయింది, నేను ఎటు కూడా మూవ్ అవ్వలేకపోతున్నాను. సో కొన్ని ఐటమ్స్ అయితే డ్రాప్ చేశాను, బట్ అయినా అవ్వట్లేదు. సో ఇక్కడ మనం రాళ్ళు కొడదామా? అయ్యా ఓకే. సో మేబీ చాలా ఫుల్ అయిపోయింది, కొన్ని ఐటమ్స్ని డ్రాప్ చేయాలి. సో ఇక్కడ మనం డ్రాప్ చేసేద్దాం. ఓ షిట్ చచ్చిపోయానా నేను. సో ఫైనల్గా అయితే మళ్ళీ మన లొకేషన్కి వెళ్ళాను. అండ్ ఇది ఒక్క తన్నుడుదంతే అదేంటి చెట్టు అనేది కిందికి దోసుకుంటూ వెళ్ళిపోయింది. సో నా పరిస్థితి ఎలా ఉంటుందో అనేసి చాలా భయపడ్డా. బట్ అవన్నిటిని పక్కన నిలిచబెట్టి నేనైతే లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. అండ్ ఇక్కడ నాకు కొంచెం బాగా అనిపించింది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ మనకి స్నేక్స్ కూడా వచ్చేస్తాయి. సో చావు భయం చాలా ఎక్కువ ఉంటుంది అనేసి నేనైతే ఈ ప్లేస్ని అనేది నాకు నచ్చలేదు. సో సరేలే అనేసి ఇంకా ముందుకు వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ కొంచెం వాటర్స్ అవన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫైనల్గా ఇక్కడ. అండ్ ఎటువైపు వెళ్ళాలా అర్థమైతే కావట్లేదు. నాకేమనిపిస్తుంది తిరిగిన చోటే తిరుగుతున్నానేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ నా దగ్గర ఒక్క ఐటమ్ కూడా లేదు. అండ్ అవన్నీ కూడా నా వెనకాల పడ్డారా నాయన, ఫటాఫట్ పరిగెత్తిన నేనైతే. ఎందుకంటే చంపడానికి నా దగ్గర వెపన్స్ కూడా తయారు చేసుకోలేదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను చచ్చిపోయాను కదా. సో అన్ని ఐటమ్స్ అలా డ్రాప్ అయిపోయినాయి. అండ్ అక్కడ ఏ లొకేషన్ అనేది నేనైతే మర్చిపోయాను. ఈ ఓపెన్ వరల్డ్ గేమ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి చాలా మైండ్ ఉండాలి. ఆ మైండ్ అనేది నా దాంట్లో లేదు, అది వేరే ముచ్చట. సో ఇక్కడ ఈ డైనోసార్ వచ్చింది, దీన్ని కూడా చంపను ఎందుకంటే నా దగ్గర ఏ వెపన్ లేదు. సో అన్ని డైనోసార్స్ అయితే నేనైతే చాలా భయపడితే అయితే పారిపోతున్నాను అనుకోండి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక వెపన్ని ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. చుట్టూరు అంటే జాంబీస్ అంటున్నా డైనోసార్స్ ఉన్నారు. సో వాటితో పోరాడడం అంటే పెద్ద కష్టం. సో ఫైనల్గా నేను ఏమనుకున్నానంటే ఇటు పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా బాగా ఉంది ప్లేసు. సో ఇక్కడ మనకి కొండల పైన ఉంటాయి కదా. సో కొండల పైన కడితే మనకి అక్కడ ఏవి ఎక్కువ త్వరగా రావు కదా అనేసి అనుకున్నాను. అండ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. డైనోసార్ ప్రాబ్లం ఉంది బట్ అంత లేదు. సో నేను ఇక్కడే కట్టుకుందాం అనుకున్న లోపే ఈ చిన్న చిన్న ఈగలు వచ్చి నన్ను చంపేస్తున్నాయిరా. అయ్యా చంపేసి నన్ను మళ్ళా. సరేలే ఇన్నిసార్లు చచ్చిపో బతుకుతూ అయితే మళ్ళీ ఒకసారి అయితే మేల్కొన్నాను. అండ్ ఈసారి కొండల పైకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎందుకంటే మనకి అక్కడే సరైన బేస్ అనేది దొరికింది. ఎందుకంటే నాకు అక్కడ బాగా నచ్చింది. సో ఫైనల్గా నేను ఇక్కడ అనుకున్నాను, ఎందుకంటే ఇది కూడా కొంచెం కొండ పైననే ఉన్నట్టుంది. సో దీన్ని అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, బికాస్ మనకి చుట్టూ రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటువైపు డైనోసార్స్ చాలా తక్కువ వస్తాయని నేను అనుకున్నాను. సో ఇక్కడ మార్క్ అనేది పెట్టేశాను నేను. నెక్స్ట్ రూమ్ అని పెట్టుకుందాం, ఎందుకంటే దాంట్లో నేను యోర్ హౌస్ అని పెట్టాను. సో దీంట్లో మనం నెక్స్ట్ రూమ్ అని పెట్టుకుందాం. సో ఇక్కడ నేను మార్క్ అయితే చేసేసాను అన్నట్టు. అండ్ ఇటువైపు నైట్ కూడా అయిపోయింది కాబట్టి నేనైతే నైట్ అంతా సర్వైవ్ చేయాలి. అండ్ ఇక్కడ
ఇక్కడ ఫుడ్ కుక్ పెట్టాను అండ్ ఫైనల్‌గా అయిపోయింది కాబట్టి దాన్ని ఇడిసబెట్టి మార్నింగ్ అయిపోయింది. అండ్ మార్నింగ్ ఇక్కడి నుంచి అన్నీ సదురుకున్నాను. ఎందుకంటే ఇక్కడ జస్ట్ టెంపరరీ కోసమే పెట్టాను. సో, ఈ ఐటెమ్స్ అన్నిటిని తీసుకోవాలంటే బరువు చాలా ఎక్కువ అయిపోతుంది నా బ్యాగ్‌ది. సో, నేనైతే వీటినన్నిటిని తీసుకోవద్దు అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా వీటన్నిటిని ఇడిసబెడదాం అనుకున్నాను. బట్ నాకు అనిపించలేదు ఇడిసబెడదాం అనేసి. సో, ఈ బాక్స్‌ననేది ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను. మనం వేరే లొకేషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా బెస్ట్ మనకి అనిపిస్తే అక్కడికెళ్ళి ఈ ఐటెమ్స్‌నన్నీ కలెక్ట్ చేసుకుందాం. సో, ఫైనల్‌గా నేనైతే వేరే లొకేషన్‌కెళ్ళడం అయితే మొదలుపెట్టాను. అండ్ ఇటు నుంచి మనము స్ట్రెయిట్‌గా వెళ్దాం. మేబీ మనకి అక్కడ కొండల పైన ఏదో ఒక దారి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదిగోండి అటువైపు. అటువైపు నేను లాస్ట్ టైమ్ వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకైతే. సో, నేనైతే ఫైనల్‌గా అక్కడే కట్టుకుంటాను. ఇక్కడ చూడండి మనకి బాగా చెట్లు కూడా ఉన్నాయి. ఫైబర్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి గైస్ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో, నేను అటువైపు కట్టుకుందాం అనుకుంటున్నాను. సో, లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇటువైపు అయితే అంతా లేదు. బట్ బానే ఉంది ప్లేస్ అయితే. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. బట్ ఇక్కడ నుంచి మనం కింద పడ్డాం అనుకోండి చావే ఉంటుంది మనకైతే. ఓకే. ఇటువైపు కూడా లేదు. అంత బాగాలేదు గైస్. సో, కింద వైపే చూద్దాం. ఎందుకంటే మళ్ళా పైన ఎక్కువైపోతుంది. బై చాన్స్ మన కాలు స్లిప్ అయిందంటే మనకి చావొస్తుంది. సో, ఫైనల్‌గా నేను ఒక లొకేషన్ అయితే అంటే క్యాచ్ చేశాను. అక్కడ బానే ఉంది. నాకైతే అవన్నీ బానే అనిపించినాయి. సో, అదేం లొకేషన్ అంటే ఈ లొకేషన్‌లో నేనైతే ఉండబోతున్నాను. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు ఫైబరు, చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో, నేనైతే నా లొకేషన్‌ని ఇక్కడే లాక్ చేస్తాను. సో, ఇక్కడ నా ఐటెమ్స్‌నన్నిటిని క్రియేట్ చేసేస్తాను. సో, ఫస్ట్ అయితే నాకు కావాల్సినయి కొంచెం వుడ్డు, కట్టెలు అవన్నీ. సో, దాంతోటి నేను క్రియేట్ చేస్తాను ఫస్ట్ బాక్స్. ఎందుకంటే మన ఐటెమ్స్ అన్నిటిని దాంట్లో మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో, ఫైనల్‌గా దీన్నైతే క్రియేట్ చేశాను. అండ్ దీన్ని ఇటువైపు పెడతాను. అండ్ దీన్ని నేను 2 క్రియేట్ చేస్తాను. సో, దీన్ని ఒకటైతే క్రియేట్ చేసేసాను. అండ్ ఇంకొకటి మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. దీంట్లో నా ఒక ఫ్రెండ్ అయ్యాడు తెలుసా? నేను ఒకరిని ఫ్రెండ్ చేసుకున్నాను. ఆడు నన్ను ఎవరైనా నన్ను చంపడానికొస్తే వానితోటి కూడా కాపాడుతున్నాడు తెలుసా? అది నాకు చాలా బాగా అనిపించింది నాకైతే. సో, దాన్ని కూడా మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ నైట్ కూడా అయిపోయింది కాబట్టి మనమైతే మంటల్ని ఇక్కడ పెట్టుకోవాలి. మంటలు పెట్టాను. అండ్ అది చూడండి చాలా చీకటిగా ఉంది. ఇది పడిపోయింది. అయ్యా! సో, దాన్ని తీసుకురావడానికి ఎళ్తున్నాను. కాలు జారి పడిపోయాను. బట్ పర్వాలేదు గైస్. ఇక్కడ మనకి మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాను నేనైతే. అండ్ ఇటువైపు నేను 2 బాక్స్‌ని అండ్ క్యాంప్ ఫైర్‌ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది బెడ్డు అంటే అన్నీ కావాలి. ఫ్లోర్ కూడా కావాలి. సో, అవన్నీ కూడా క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇటువైపు మనకి ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో చూద్దాం. అన్నీ మన దగ్గర ఉన్న ఐటెమ్స్ అన్నిటిని దీంట్లో అయితే కన్వర్ట్ చేద్దాం. బికాజ్ ఓకే ఎక్కువ లేవు. బట్ ఓకే. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏందంటే కొన్ని ఐటెమ్స్ కావాలి. లైక్ ఫైబర్, కట్టెలు అవన్నీ. ఫైబర్ అయితే చాలా బాగానే ఉంది నా దగ్గర. సో, ఫైబర్ అవసరం అయితే లేదు. సో, ఇవన్నిటిని కూడా నేను అన్‌లాక్ చేశాను. మన లెవెల్ అప్ అయ్యే కొద్దీ మనకి అన్నీ అన్‌లాక్ అయితే అయిపోతాయి. సో, మనం వాటిని జస్ట్ అన్‌లాక్ చేసి తర్వాత క్రియేట్ చేయొచ్చు మనము. సో, దానికోసం మనకి ఐటెమ్ పడుతది. అండ్ అన్‌లాక్ చేయడానికి కూడా మనకు ఐటెమ్ పడుతది. సో, ఈ మధ్య నాకు ఈ గేమ్ అయితే చాలా బాగా అర్థమైంది. బికాజ్ నేను చాలా ట్రై చేశాను. సో, దానివల్ల నాకు చాలా బాగా అర్థమైంది. అండ్ ఇప్పుడు నేను కిందికెళ్తున్నాను. ఎందుకంటే నా దగ్గర వాటర్ కూడా మనం వాటర్‌కైతే కిందికి ఖచ్చితంగా వెళ్ళాలి. పైన అయితే వాటర్ లేవు కాబట్టి వాటర్‌కైతే మనం కిందికెళ్ళాలి. అండ్ యానిమల్‌ని చంపడానికి కూడా మనం కిందికే రావాలి. బికాజ్ ఇక్కడ ఉన్న చుట్టూ బార్డర్‌లోనే మనకి అంటే యానిమల్స్ దొరుకుతాయి. సో, వాటిని మనం చంపుకోవాలన్నట్టు. సో, ఫైనల్‌గా నాకు ఇప్పటిదాకా ఒకరు దొరకలేదు. బస్ నా ఫ్రెండ్‌ని మీకు చూపిస్తాను. ఈడు నా ఫ్రెండు. అసలు ఈడిని ఏ సిచ్యువేషన్‌లో నా ఫ్రెండ్ చేసుకున్నానో నాకే అర్థం కాలేదు. బట్ అంటే తోడుంటున్నాడు. బాగా అనిపించింది. ఏ బాయ్ कैसे हो మస్తున్నాడు ఆడైతే. చలో నా ఎనకాల వచ్చేసేయి. అండ్ డైనోసార్స్‌ని నేను ఫ్రెండ్ చేసుకోవడం అంటే అది పెద్ద విషయం. చలో ఇక వాడు నా ఎనకాలనే వస్తున్నాడు చూడండి. వస్తున్నావా? అరే రావట్లేదా? వస్తున్నాడు. ఖచ్చితంగా వస్తున్నాడు. మీకు జస్ట్ ఆ లొకేషన్ చూపిస్తున్నా. మన లొకేషన్ అక్కడ బార్డర్ పైన ఉంది. సో, చూడండి వెనకాలైతే వస్తుండు. అండ్ బార్డర్ కాదు కొండల పైన ఉంది. సో, ఓకే ముందుకెళ్దాం. అండ్ ముందు మనకి ఏదో ఒక ఐటెం దొరకకపోదా. సో, వీడైతే దొరికింది ఇంతసేపు తర్వాత. సో, దీన్నైతే చంపాను. ఎందుకంటే దీని దగ్గర నుంచే మనకి మాంసం దొరుకుతుంది. అండ్ హిట్ దొరుకుతుంది. సో, అది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనుకోండి. సో, ఇక్కడ నేను ఒక జాంబీతో అంటే బ్యాటిల్ చేశాను. బ్యాటిల్ చేస్తే మన జాంబీ ఉన్నాడు అంటే నా ఫ్రెండ్. సో, ఆ ఫ్రెండ్ అనేటోడు దాన్ని పరిగెత్తిచ్చి కొట్టాడు చూడండి. సో, ఎదురుగా వస్తున్న దాన్ని నేనైతే పోయి కొట్టాను. అది నా మీద రివర్స్ అయింది. అండ్ చూడండి ఈడన్నాడు నువ్వు పక్కగా తప్పుకో నేను చూసుకుంటా. అదిగోండి చూడండి. వావ్ గైస్ ఇది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. సో, దీన్ని ఏ బాయ్ థ్యాంక్ యూ. సో, వీడైతే చాలా హెల్ప్ చేస్తాడు. ఇట్లా మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో, ఫైనల్‌గా మనమైతే ఇప్పుడు మన లొకేషన్‌కి వెళ్దాం. థ్యాంక్ యూ. లెట్స్ గో మన లొకేషన్‌కి వెళ్దాం. సో, ఇప్పుడు మనమైతే పైకెళ్దాం. పైకెళ్ళి మన ఐటమ్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే దమ్దమ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మన ఐటమ్స్ని అయితే క్రియేట్ చేసుకోవాలి మనము. సో, ఫటాఫట్ లేట్ చేయకుండా నేనైతే వెళ్ళాను. అండ్ ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అది కూడా మీ సజెషన్ రాయండి. సో, ఇక్కడ నేను నా లొకేషన్ కొన్ని సందర్భాల్లో మర్చిపోయాను.
బట్ ఫైనల్గా నాకైతే అలవాటు అయిపోయింది. ఇటు నుంచి స్ట్రేట్‌గా వెళ్తే మన లొకేషన్ వస్తుంది. అయ్యా ఏం ఫ్రెండ్ చిక్కుకున్నావా, ఆడే నెమ్మదిగా వస్తాడు, వాడిని ఏడ్చబెడితే సరిపోతుంది. ఇక్కడ మీట్ అనేది ఆయనకి ఇచ్చేస్తున్నాడు, వాడు తినేస్తే మనకి తర్వాత హెల్ప్ కొద్దిగా వస్తుండు. అయ్యా దీనిలో పెట్టేశాను. దీన్ని ఫటాఫట్ వచ్చేసి మన ప్లేస్కి. సో వానికి నా ప్లేస్ అనేది బాగా తెలుసు కాబట్టి మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. సో ఫస్ట్ నేను కింద కొండ ఉంది కదా దాని మీద కడదాం అనుకున్నాను, బట్ అది నాకు నచ్చలేదు కాబట్టి నేను పైన కొండ మీద పెట్టాను. సో లెట్స్ సీ గైస్, ఇప్పుడు మనం ఐటమ్ని అయితే క్రియేట్ చేసుకుందాం ఫటాఫట్, ఎందుకంటే నైట్ అయిపోతే మళ్ళీ దమ్దం అవుతుంది. లాస్ట్ ఇప్పుడు ఇందాక జరిగింది చూడండి అట్లానే జరుగుతుంది. సో ఇక్కడ నేను మీట్ని అనేది పెట్టేస్తాను ఫస్ట్ అయితే, అండ్ కట్టెలను కూడా పెట్టేశాను. సో దీన్ని ఫైర్కి నొక్కేస్తే సరిపోతుంది, అదే కుక్ అయిపోతుంది. అండ్ నా ఫ్రెండ్ చూడండి వచ్చేసిండు, ఏ బాయ్. అండ్ ఇప్పుడు మనం ఫ్లోర్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే మనం నైట్ పడుకోవాలి కాబట్టి. సో ఇటువైపు నేను 4 ఫ్లోర్స్ అయితే క్రియేట్ చేస్తాను. ఇది ఒకటి, అండ్ ఈ డైనోసార్తో ఒక దమ్దం వచ్చింది అయ్యా. నేను ఫస్ట్ వెపన్ తయారు చేసినప్పుడు దీన్నే చంపుతాను నేనైతే. అక్కడ మొత్తం ఉంది, ఇక్కడ తిరగాల, ఇది ఈ సందులోనే తిరగాల, నాకు బాగా బీపీ లేచింది. సో సరేలే అదంతా ఇడిసిపెట్టి మనమైతే ఇంకా కొన్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫైనల్గా నేను 3 అయితే క్రియేట్ చేశాను, అండ్ 4th మనం ఇక్కడ వైపు పెట్టుకుందాం. లెట్స్ సీ గైస్, ఇటువైపు అయ్యా ఓకే ఫస్ట్ నేను క్రియేట్ చేసుకోవాలి. ఓకే క్రియేట్ చేసుకున్నాను, అండ్ మనం దీన్ని ఇటువైపు పెట్టేద్దాం. అయ్యా రావట్లేదండి, ప్రెస్ చేయలేదు గైస్ నేను. ఓకే ఫైనల్గా దీన్ని ఇక్కడైతే పెట్టేశాను అన్నట్టు, అండ్ నేను ఇక్కడ స్లీపింగ్ బెడ్ కూడా తయారు చేసుకుంటాను. బట్ అంతకంటే ముందు దీన్ని ఫ్లోర్ నేర్చుస్తాను. అండ్ ఇది చూడండి ఇక్కడ నుంచి చాలా వ్యూ బాగుంది. సో నేనైతే ఫైనల్గా తయారు చేసుకున్నాను. సో ఇవాళ వీడియో ఇంత. వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్, మరో వీడియోతో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.